హాయ్, నేను ప్రవీణ్ని. ఉజ్బెకిస్తాన్లో ఎంబీబీఎస్ చదువుతున్నాను. ఈ ఛానల్లో మీరు ఉజ్బెకిస్తాన్ కల్చర్, లోకల్స్ లైఫ్ స్టైల్, అలాగే నా మెడికల్ లైఫ్ ఇంకా మరెన్నో విషయాల గురించి హ్యాపీ బర్త్డే టు పుట్టినరోజు నమస్తే అందరికీ. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఫుల్గా చూసి లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు జనవరి 14 అందరికీ భోగి, కానీ నాకు భోగితో పాటు ఈరోజు నా పుట్టినరోజు. అయితే ఈ వీడియోలో నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, నేను ఏమేమి చేశానో చూపిస్తాను. అయితే కరెక్ట్గా జనవరి 13 అర్ధరాత్రి 12 గంటలకి నా రూమ్మేట్స్ నాకు బర్త్డే పార్టీ ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇండియాలో ఉంటే తెల్లవారుజామున 4 గంటలకు లేసి భోగి మంట వేసుకునే వాళ్ళం. తర్వాత మా నానమ్మ నూనె, సుండి పిండితో నలుగు పెడుతుంది. తర్వాత ఆ భోగి మంటలో కాల్చుకున్న నీళ్ళతో స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని మా ఇంట్లో పెద్దవాళ్ళందరితో రేగిపళ్ళు, పూలు, కాయిన్స్ కలిపి తల మీద పోస్తారు. తర్వాత పెద్దవాళ్ళందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేవాడిని. ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత ఇస్కాన్ Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Krishna, Krishna Krishna, Hare. ఇస్కాన్ టెంపుల్కి నేను వెళ్ళేటప్పటికి భజన చేస్తున్నారు. కానీ హారతి ఇచ్చే టైమింగ్ అయిపోయింది. వీక్ డేస్లో 2:30 నుంచి 3 గంటల వరకు హారతి ఉంటుంది. తర్వాత ప్రసాదం పెట్టారు. ఇది ఇస్కాన్ బయట ఉన్న షాపు. ఈ షాప్లో ఉన్న అన్ని వస్తువులు ఇండియా నుంచి తీసుకొచ్చారు. ఉజ్బెకిస్తాన్ అనే ముస్లిం కంట్రీలో ఒక హిందూ దేవాలయం ఉండటం నిజంగా ఆశ్చర్యంగాను మరియు ఆనందంగాను అనిపించింది. ఇక్కడ కృష్ణాష్టమి రోజు చాలా బాగా చేస్తారు. మీకు వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. ఇవి రష్యన్లో ఉన్న భగవద్గీత. ఇంకా ఇక్కడ ఇండియన్ మసాలా పౌడర్లు, యాలకులు, పేస్ట్, షాంపూస్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్, ఆయిల్, ఫేస్ క్రీమ్స్, శాలువాలు ఇంకా మరెన్నో ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ రష్యన్స్కి పంచెలు, చీరలు చాలా ఇష్టం. సో అవి కూడా అమ్ముతున్నారు. మీరు ఉజ్బెకిస్తాన్ వస్తే ఈ ఇస్కాన్ టెంపుల్లో ఉన్న కృష్ణుడిని తప్పకుండా దర్శించుకోవాలి.